క్యా దాస్, రాజీ కోసం పిలిచావా? ఇలా చూడు, నువ్వు బాస్వి, నేను బాస్ని. మనమిద్దరం కూర్చొని మాట్లాడుకుందాం విడిగా. వీడు రోజు కూలివాడు. వీడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? వాడు నేను వేరు కాదు. అయితే నష్టాన్ని నువ్వు ఇవ్వు. నీకేం కావాలరా? మార్కెట్ లో నెంబర్ 1 గా ఉండాలి, అంతేగా? నువ్వే ఇక్కడ నుంచి నెంబర్ 1. పోరా. ఊరికే మాట అనేస్తే చాలా. నరసింహారావు గారి ఆఫ్రికా బిజినెస్ నాకు ఇస్తావా? తీసుకోరా, రేపాయతో మాట్లాడతాను. ఈ వారం ట్రిప్ ఉంది, దాంతో మొదలు పెట్టు. ఇదిగో టచ్ చేసావు దాస్. దాసనా, నీకేమైనా మతి చెడిపోయిందా? లోపల పెట్టు. వదిలే దాస్, నాకు ముష్టి అక్కర్లేదు. రేయ్, ఆ బాక్స్ తీసుకురా. తీసుకో. ఇదిగో దాస్, ఇక మీద మనం బిజినెస్ లో ఒకరినొకరు క్రాస్ చేసుకోవద్దు. తీసుకో. భయం, విషయం ఉంది అని భయం. వయసు అయిపోయింది దాస్ నీకు. నీకు వైఫ్ సరిపోదు, నువ్వు నా వైఫ్ వరకైనా బతకొద్దు. వీణ్ణి నేసేస్తాడంటావా? వాడు అమ్మకి కురు పెట్టడానికైనా వాడు బతుకుంటా. మనం నీ రక్తంలో వేడింకా తగ్గలేదు దాస్. నన్ను క్షమించు, తప్పుగా మాట్లాడాను. దేవా, ఒప్పుకుంటాను దాస్, నువ్వు గొప్పవాడివి, చాలా గొప్పవాడివి. ఇవాటితో మన మధ్య అంతా అయిపోయింది. క్లోజ్. ఏంట్రా కోపంగా ఉన్నా? మరి వాడిని అట్టాగే వదిలేసా? వదల్లేదురా, వద్దనుకున్నాను నీకోసం. లడ్డులో పెట్టాననుకున్నావా దాస్? నట్టులో పెట్టాను. ఒక్క ఎముక కూడా దొరకలేదురా, ఒక్క ఎముక కూడా దొరకలేదు. ఇప్పుడు దీంతో నాకు పని లేదురా. ఎవరున్నారా తింటాను? ఆ సగం నోటు దాస్తో పాటు పోలేదుగా, నీ దగ్గరే ఉంది కదా. కమ్యూనిస్ట్ చేతికి ఆ సేటు ఉదయమే ఆఫ్రికా బయలుదేరాడు. సరుకంతా కొట్టేస్తాడే. దాసు నమ్మి 18 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మీ గొడవలతో నన్ను ముంచేశారు కదరా. మనిషివేనా అంట. వాడే చచ్చి బతికాడు, మళ్ళీ వాడిని నువ్వు రెచ్చగొడుతున్నావటయ్యా. డబ్బు పిచ్చి పట్టింది పింజారి వెదవకి. మీ వల్ల నేను నడి రోడ్డు మీదకి వచ్చాను కదరా. నమ్మినందుకు దాసు నా గొంతుకు వచ్చాడు. దాసన గురించి తప్పుగా మాట్లాడుకో. వస్తుంది, నీ సరుకు వస్తుంది. I'm Kamlesh. Yeah. Das has sent me.
డైమండ్స్ తీరా. వాణ్ణి వదలకండి. రారా లే. Come on! Come on! నీ ప్రాణం కంటే ఎక్కువ వదిలేస్తా. ఇవరా లాగరా, నన్ను పైకి లాగు. ఏంటి దేవా, వెళ్ళిన పని పూర్తయిందా?
తీసుకొచ్చావా? అదంతా ఏం లేదు సార్, ఒక చిన్న సెటిల్మెంట్ అంతే. లోపలికి రా. నువ్వు 18 కోట్లు విలువ చేసే వజ్రాలు తీసుకొచ్చావని నాకు తెలుసు. ఎక్కడ దాచావు? నీ పేరు రిపేర్ అవ్వకుండా నేను చూసుకుంటాను. చెప్పు, ఎక్కడ దాచావు? ఏయ్, ఇదేమన్నా జిమ్ అనుకున్నావా ఏంటి? ప్రభుత్వానికి పన్ను కట్టకుండా కొన్ని కోట్ల విలువ చేసే వజ్రాలను విదేశాల నుండి తెప్పించి అమ్ముతూ పట్టుబడ్డారు. అందుకు లభించిన ఆధారాలను బట్టి ఈయనకు కనీసం 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం. ఇంకొద్ది రోజుల్లో నువ్వు టీవీలో కనిపిస్తావు, సంఖ్యలు తగిలించుకుని. వీడొక్కడి వల్ల ఈ సంవత్సరం గవర్నమెంట్ కి 47 కోట్ల రూపాయల రెవెన్యూ లాస్. వీళ్ళంటి వాళ్ళ ఇంకో 100 మంది నరసింహారావులు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి నీలాంటి 1000 మంది దేవాలు. మన దేశం ఎలా డెవలప్ అవుతుంది? సూపర్ డైలాగ్. ఏంటి శంకర్ సినిమా నుంచి కొట్టేశారా? రై నేను నీ బాబు చేశాడు, ఈ రోజు నువ్వు చేస్తున్నావు, రేపు నీ కొడుకు స్మగ్లింగే చేస్తాడ్రా. సార్ ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా దగ్గర లేదని చెప్పారు కదా, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మీకు. రాంగ్ ఇన్ఫర్మేషన్? అవును సార్. ఆ ఇన్ఫార్మర్ ఎవరో చూస్తావా? ఎవరు? ఆ బంగారం కొట్టు నరసింహారావు చేసే ఏదో పనులకి ఈడు తోడుగా ఉన్నాడు. ఆడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి తీసుకురాబోతున్నాడు అన్నీ నేను మీకు చెప్తాను. మీరు వాడిని 2-3 ఏళ్లు జైల్లో పెట్టినా నాకేం బాధ లేదు. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి, అదే నా కోరిక. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. ఇదిగో, దీని మీద సంతకం పెట్టు. ఏది సార్, నా పేరు రిపేర్ కాకుండా చూసుకుంటా అన్నారు, ఇప్పుడు సంతకం అది ఇది అని. చదివి చూడు. కన్సల్టెంట్ ఇదిగో, ఆఫీసర్. సైన్ చేయి. సార్ నేను ఎలాగా? కొందరు ప్రొఫెషనల్స్ ని డైరెక్ట్ గా రిక్రూట్ చేయడానికి మాకు పవర్స్ ఉన్నాయి. ఇక్కడున్న లొసుగులన్నీ నీకు తెలుసు. ఈ ఉద్యోగానికి నువ్వు తగిన వాడివే. యూ కెన్ గో. గో అంటే ఎలాగా? ఇలాగేనా? రే దేవా, ఏంట్రా ఈ వేషం? ఇప్పటికి ఇది వేషమే అయినా తొందరలోనే నిజమవుతుంది. థ్యాంక్స్ అండి. ఏయ్, ఇది కొంచెం ఓవర్గా లేదు? సరే, అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? వాడు అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? లోయల్లో ఎక్కడైనా మధ్యలో ఇవి ఎత్తుకుంటూ ఉంటాడు. ఇదంతా పెద్ద మ్యాటరా ఇంతకంటే. అమ్మా